హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హితేష్ అండ్ దనీష్ క్రియేటివ్స్. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ ఫిషెస్ని, పాంప్లెట్ ఫిషెస్ని తీసుకున్నాను. ఈ ఫిషెస్కి సాల్ట్ కొద్దిగా, నిమ్మపండు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత హాఫ్ నిమ్మపండు, కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, మిరప్పొడి 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ ఈ ఫిషెస్లోకి యాడ్ చేసుకోవాలి. ఫిషెస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ మసాలాని మొత్తం పీసెస్కి అంటించుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్నిటికీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ పీసెస్ అన్నిటినీ కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఫిషెస్ని మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఫిషెస్ అనేవి లోపల కూడా బాగా మగ్గుతాయి. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా ఇలాగే వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అన్న బోత్ సైడ్స్ బాగా వేగే విధంగా మనం తిప్పుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బాగా ఉడిగిన తర్వాత మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఇలాగే ఒక టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉండే ఆయిల్ అంతా టిష్యూ పీల్చుకుంటుంది ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే. అలాగే మిగిలిన పీసెస్ కూడా అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పాంప్లెట్ ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.